శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 16వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కాశీరాజు దివోదాసుని పుత్రికలు అంబిక, అంబాలిక. వారి సోదరుడు మైత్రేయుడు రాజ్యమును అంగీకరింపక తపోవనములకు వెడలిపోగా, అభిమాన సోదరుడు అనమిత్రుడు కాశీకి రాజయ్యను. అంటే మైత్రేయుడు రాజవ్వాలండి, కానీ మైత్రేయ మహర్షి తపోవనములకు వెడలిపోయెను, రాజ్యమును అంగీకరించలేదు. అందువల్ల ఈ అనమిత్రుడు కాశీకి రాజయ్యాడు. ఈ అనమిత్రుడి పుత్రిక నందినిని వివాహమాడిన స్వఫల్గుడు యదువంశములోని కుటుంబముల వారికి పూజనీయుడై గురుస్థానము వహించెను. అంటే ఈ యదువంశములలోని కుటుంబముల వారికి గురుస్థానం వహించాడు. ఎవరు? స్వఫల్గుడు. ఈ స్వఫల్గుడు ఈ అనమిత్రుని పుత్రిక అయినటువంటి నందినిని పెళ్లి చేసుకున్నట్ట. మధురాపట్టణమునకు ఈశాన్య భాగమున యమునా తీరమందలి అర్ధయోజనము భూమిని వసుదేవుడు స్వఫల్గునకు తపోవనముగా దానము చేసెను. అటుపైన ఉగ్రసేనునకు మధురా రాజ్యమును ధారాదత్తము చేసెను. అంటే ఈ స్వఫల్గుడు ఇతనికి భూమినిచ్చింది వసుదేవుడే. ఉగ్రసేనునకు రాజ్యాన్నిచ్చింది కూడా వసుదేవుడేనండి. ఇందరికీ ఇన్ని ఇచ్చినటువంటి వసుదేవుడు తాను గ్రామ సంపదను పునరుద్ధరించుటకై బద్ధకంకణుడై తన ఉద్యమమును స్వఫల్గుని తపోవనమునందే ప్రారంభము చేసెను. కొన్ని కర్షక కుటుంబములను, వైశ్య కుటుంబములను చేరదీసి మొదటి వ్రజగణమును నందగోపుని సహాయముతో ఆ తపోవనముననే స్థిరపరచి యజ్ఞార్థ కర్మమును ఆరంభించెను. యమునాకూలము దాకా వ్యాపించిన క్షేత్రములను నీటిపారుదలతో సుక్షేత్రము చేసి సకల సస్యములకు అంకురారోపణము చేసెను. సగము భూమి సస్య సంపదకు, అందర్ధము గోసేవకు, క్షీరవృద్ధికి వినియోగము చేసి 10 సంవత్సరముల తరువాత నందగోపుని గొనిపోయి గోవర్ధన పర్వత సమీపమున వ్రజమను గ్రామమును నిర్మించి దానికి ప్రభువుగా నిలిపి తాను దేశ సంచారము చేయుచుండెను. స్వఫల్గుడు, నందినీదేవియు సంవత్సర పురుషుని మేఘాధిపతి అయిన ఇంద్రుడుగా ఇంద్రరుక్కులతో ఆరాధించిరి. రుభవులనబడు ఋతువులకు అధిదేవతలను కృషియజ్ఞముచే సంతుష్టులను చేసి సర్వ ఋతువాసయోగ్యముగా క్షేత్రమును యజ్ఞార్థమైన కృషికర్మతో ఆరాధించిరి. ఇంద్రుడు స్వఫల్గునకు ప్రసన్నుడై అతడున్న చోట సకాల వర్షములు ఉండునట్లు వరమిచ్చెను. స్వఫల్గునకు నందినీదేవి యందు జన్మించిన కుమారుడే అక్రూరుడు. ఇప్పటిదాకా మనము స్వఫల్గుడు ఆయన గురించి చెప్పుకున్నామండి. ఈ స్వఫల్గుడు ఈ అక్రూరునికి తండ్రి గారండి. స్వఫల్గునకు నందినీదేవి యందు జన్మించిన కుమారుడే అక్రూరుడు. అక్రూరుని జన్మదినము చైత్రశుద్ధ పాడ్యమి అగుటచే అతనిని సంవత్సర పురుషుడైన నారాయణుని అంశగా అభిమానించి అల్లారముద్దుగా పెంచిరి. చిన్నతనమునందరే నారాయణ అష్టాక్షరి మంత్రమును ఇచ్చి ఉపనయనానంతరము గాయత్రిని ఉపదేశించిరి. గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి అని గ్రహించిన అక్రూరుడు గాయత్రీ మంత్రమును ఉపాసించుటకు అంగీకరింపలేదు. ఈ అక్రూరుని పాత్ర మనకి అత్సమైన వైష్ణవ సంప్రదాయము, దాన్ని పాటించేటువంటి సత్వగుణ ప్రధానమైన పాత్రగా మనకు కనిపిస్తుందండి. గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారట, కానీ ఈయన గాయత్రీ మంత్రమును ఉపాసించుటకు అంగీకరించలేటండి. ఎందుకని? గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి కదా, అందుకనటండి. విశ్వామిత్రుడును వాని గోత్రోద్భవులైన కౌశికులను అధర్వణాభిచారపరులని నిందించెను. చండకౌశికుని కూడా అతడు కాపాలికుని క్రిందనే లెక్క కట్టెను. తన మేనత్త అయిన కాశీరాజు కుమార్తెకు
కుమారుడు జరాసంధుడు. అంటే ఈ అక్రూరునికి మేనత్త కుమారుడండి జరాసంధుడు, మేనత్త కొడుకు. అతడును అతని తండ్రి బృహద్రథుడును చండకౌశికుని శిష్యులు కనుక వారు రాక్షసులనియు కాపాలిక ధర్మమును అవలంబించిన వారు కనుక పంక్తిబాహ్యులనియు అక్రూరుని నిర్ణయము. అక్రూరుని జనన కాలమున చేయబడిన యజ్ఞమునందు స్వఫల్గునకు ఇంద్రుడు ప్రసన్నుడై అక్రూరుడున్న తావులయందు సకాల వర్షములు ఉండునని అనుగ్రహించెను. ఇంద్రుడు ప్రసన్నుడై అనుగ్రహించాటండి. ఏమని? ఈ అక్రూరుడున్న చోట సకాల వర్షములు ఉండును అన్నట్టండి. మధురలోని వారందరూ స్వఫల్గుని వర్షాల గురువు గారని వ్యవహరించరు. ఈ అక్రూరుని తండ్రి గారు స్వఫల్గుడు ఉన్నాడు కదండి, ఆయనని ఈ మధురలోని వాళ్ళందరూ ఒక మాట అంటారట. ఏమని? వర్షాల గురువు గారు అంటారటండి. ఎచ్చట వర్షములు లేకున్నను వానిని గొనిపోయి పూజించుటయు అచ్చట వర్షములు పడుటయు పరిపాటి అయ్యను. ఆ కీర్తి అక్రూరునకు కూడా సంక్రమించెను. కొడుకుకి కూడా ఆ కీర్తి సంక్రమించిందండి. గాయత్రీ మంత్రమును అనుష్ఠించుటకు నిరాకరించిన అక్రూరుని బ్రతిమాలి తండ్రి ఎట్టకేలకు అంగీకరింపచేసెను. అయినను తన నిత్యానుష్ఠానమున విశ్వామిత్ర ఋషిని స్మరింపనని అక్రూరుడు పట్టుబట్టెను. అట్లయినచో విశ్వామిత్రుని మూలపురుషుడు గాయత్రికి యుగాంతర ద్రష్టయగు సాంఖ్యాయన మహర్షి నామమును స్మరింపుమనగా అంగీకరించెను. ఇంకను పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యమున నారాయణ మంత్రదీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదములు ఆశ్రయించి తప్త చక్రాంకితుడు అయ్యను. అంటే ఈ అక్రూరుడికి గురువుగారు ఎవరండి? పరాశర మహర్షి. ఆయనను ఆశ్రయించి తప్త చక్రాంకితుడయ్యను అంటున్నారు. అక్రూరుని భుజములపై శాలివా జారినప్పుడెల్లా కరిగిన బంగారు రంగు జబ్బలపై పెద్ద శంఖచక్ర ముద్రలు కొట్టవచ్చినట్లు కనిపించుచుండును. అతని తమ్మిపూరేకు రంగు శాలువపై కూడా శంఖచక్రములు తిరుమణి తిరుచూర్ణముల ముద్రలు తళుక్కు మనుచుండును. స్వఫల్గుని యజ్ఞార్థ కృషికర్మలో పాల్గొని భూమిని మంత్రపూతముగా దున్ని పండించు వైశ్య కుటుంబములను శ్రమించు శూద్ర కుటుంబములను అచ్చటనే నివాసములు ఏర్పరచుకొని ఆ పంటను యథేచ్ఛముగా అనుభవించుచు స్వఫల్గుని ఆదేశముపై మిగిలిన గ్రామముల వారికి పంచిపెట్టుచుందురు. పెరిగి పెద్దవాడైన అక్రూరుడు నిరంతర నారాయణ మంత్రానుష్ఠానమున విష్ణుతేజమును ఆర్జించుకొనెను. సంపన్న గృహస్థు కావున వివాహితుడైన వెనుక తండ్రి నుంచి సంక్రమించిన క్షేత్రమున వనపాలకులచే కృషికర్మలు చేయించుచు చిరకాలము ఏ వృత్తియు లేక నిత్యానుష్ఠానపరుడై గురుత్వము వహించుచుండెను. ఏ వృత్తియు లేదటండి, నిత్యానుష్ఠానపరుడై ఉన్నట్ట, గురుత్వము వహించి ఉన్నట్టండి. అందరికీ గురువుగారుగా ఉన్నాడు. అతడు అందరికీ ఇష్టుడే. భిన్న భావముల వారి నడుమ సామరస్యము చేకూర్చుటకై విలాసార్థము వారి ఇండ్లకు సన్నిధి చేసి వచ్చుచుండెను. అందరికీ అనుకూలుడై ఎవరి దగ్గర వారి మాట్లాడుచుండును. ఎవరిని గూర్చియు చెడ్డగా మాట్లాడడు. ఎదుటి వారిని అభిమానించి మాట్లాడును. తన విశ్వాసములను తెలుపడు గాని ఎవరి విశ్వాసములను తాను అంగీకరింపడు. అట్లని దేనిని కాదనడు. ఈ విధమైన విలక్షణ సత్వగుణ సంపత్తిచే సర్వజనాహ్లాదకరుడిగా మెలగుచు చంద్రుని వలె చెరించుచుండెను. అక్రూరుని గురించి చూడండి, మాస్టర్ ఒక్క మాటలో చెప్పారు. ఏమన్నారు? విలక్షణ సత్వగుణ సంపత్తిచే, ఒక ప్రత్యేకమైన సత్వగుణ సంపత్తిచే సర్వజనాహ్లాదకరుడుగా, అందరికీ ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాటండి. అలా మెలగుచు చంద్రుని వలె చెరించుచుండును అన్నారండి. అంటే చక్కగా చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. కృషికర్మ కొరకు నియమింపబడిన భూమికి పశ్చిమముగా అన్ని జాతుల ఫలవృక్షములు ఉన్నవి. అవి వరుసలుగా నాటబడి వాని నడుమ చలువరాతి కాలి బాటలున్నవి. ఆ బాటలు పశ్చిమ దిశగా వ్యాపించి ఉండి చివరి 100 కిష్కువుల మేరలో ఉన్న అక్రూరుని ప్రాంగణమునకు మార్గదర్శకములై ఉండును. భవన ప్రాంగణమునందు జాళ్లుగా
కృష్ణ తులసి మొక్కలు నాటబడి అందందు మందారములు పారిజాతములు మున్నగు పుష్పవృక్షములు పొడుపుటెండలలో శోభలతో తళుక్కుమనుచుండును. భవనమునకు నైరుతి దిక్కుగా కొంత దూరమున మంచి గంధపు వృక్షములున్నవి. వాని తొర్రలలో విష్ణుపాదముద్రలు గల త్రాచులు నివసించుచున్నవి. అవి అక్రూరుని సాన్నిధ్యమున సత్వగుణము కలిగి ఎవరిని హింసింపక తిరుగుచుండును. సంధ్యలయందు అక్రూరుడు పెద్ద తొట్టెలలో క్షీరము నింపగా పలు వన్నెల త్రాచులు వచ్చి క్షీరము గ్రోలి వెడలిపోవుచుండుట చూచి అక్రూరుడు ముచ్చట పడుచుండును. జ్యేష్ఠశుద్ధ తృతీయ ప్రభాత కాంతులు అక్రూరుని భవన ప్రాంగణమును చైతన్యవంతము చేయుచున్నవి. పూర్వాభిముఖముగా ఉన్న భవనము పై అంతస్తున తులసి కోటకు ఎదురుగా జింక చర్మముపై పద్మాసనాసీనుడై అష్టాక్షరీ మంత్రమును జపించుచున్న అక్రూరుని విశాలములైన ఊర్ధ్వపుండ్రములపై నిమీలితలోచనములపై నతదీర్ఘనాసాగ్రముపై భుజములపై శాలువపై ప్రతిబింబించుచు బంగారు తీగల వంటి భానుకరములు బుజ్జగించుచున్నవి. చిరకాలము నిశ్చలమై నిలబడిన అతని దేహము శిల్పసుందరమైన ప్రతిమ వలె ఉండెను. మెడలోని తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వళీత్రయమునకు అలంకారప్రాయమై ఉండెను. మందస్మిత స్థిమితమైన అధరబింబము కొంచెము స్పందించెను. కన్నులు తెరచి అక్రూరుడు విష్ణు సూక్తములు పారాయణము చేసి తీర్థప్రసాదములు స్వీకరించి పాదుకలు ధరించి వెండి పెన్నుకర్ర పట్టుకొని సుగంధనాసికాచూర్ణమును పొడుముకాయ నుండి అరచేతిలో దులుపుకొనుచు మెల్లగా సోపాన పంక్తి దిగివచ్చెను. దిగువ నిలబడి ఉన్న ధర్మపత్ని సుతను పాద నమస్కారం అందుకొని, ధర్మపత్ని సుత అండి, ఈయన ధర్మపత్ని, ఆవిడ పాద నమస్కారం అందుకున్నట్ట నేను నగరములోనికి పోయి వచ్చేదను అనెను. అప్పుడు సుత అంటూ ఉన్నది, నేడు మా జనకులు కార్యార్థి అయి వచ్చుచున్నారు. అంటే మా నాన్నగారి పని మీద వస్తున్నాడు మన ఇంటికి అని చెప్తోంది భార్య. అక్రూరుడు అంటున్నాడు, ఆహుకుడు పరమ వైష్ణవుడని లోకము చెప్పుకొనును, కానీ ఎన్ని చెప్పినను అతడు తప్త చక్రాంకితుడు కాలేదు. నేడు పరాశర మహర్షి జగద్గురువు కదా, వారిని ఆశ్రయించినచో మీ తండ్రికి గౌరవము తగ్గును కాబోలు. నేను ఒక ప్రధాన కార్యనిర్వహణమునకై కంసుని చూడబోవుచున్నాను. తిరిగి వచ్చుసురికి అపరాహ్నము దాటిపోవును. మీ తండ్రిని వేచి ఉండక భుజింపుమని నొక్కి చెప్పుము అన్నాడండి. అంటే ఆ భార్య అయినటువంటి సుతను అండి, ఈవిడి పేరు సుతను అంటోంది. ఓహో, పంక్తి భోజనమునకు ఇష్టపడరు కదా అంటోంది. అంటే అక్రూరుడు అంటున్నాడు, తెలిసిన విషయమును గురించి చర్చయ్యేలా అంటున్నాడు. అంటే ఆ మామగారితో పంక్తి భోజనానికి ఈయన ఇష్టపడ్డు అక్రూరుడు. ఎందుకని? ఆయన తప్త చక్రాంకితుడు కాలేదు అంటున్నాడుగా. అంటే ఇంకా పూర్తిగా వైష్ణవ పద్ధతి పాటించట్లేదండి ఆయన, అందువల్ల. ఇట్లని అక్రూరుడు అలసగమనముతో ప్రాంగణమునకు చేరి సుకుమారమైన పాదన్యాసముతో సంసిద్ధముగానున్న రథమెక్కెను. తిరునామములు ధరించిన రథచోదకుడు పాలరంగు గుర్రములను వేగముగా త్రోలెను. అరగడియ కాలమున కంసుని ప్రాసాదము ముందు రథమాగెను. భటులును ద్వారపాలకులను వినయ సంభ్రమములతో నమస్కరించిరి. కొందరు అక్రూరుని రాకను కంసునకు తెలిపిరి. కంసుడు ప్రాంగణమునకు ఎదురు నడచి గౌరవ పురస్సరముగా లోనికి గునిపోయెను. భవనము పై అంతస్తున ఇరువురు ఆసీనులైరి. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు, పరిపాలనము ప్రశాంతముగా సాగుచున్నది కదా, శాంతి ఉన్న చోట సిరి సంపదలు ఉండును. నీవు శౌర్యగుణ సమేతుడవు, బొడ్డున మాణిక్యముతో పుట్టినవాడవు అనగా కంసుడు అంటున్నాడు, ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించినను ఎవనికి మెప్పులేదు. నేను దుష్కృతములు ఆచరించి తినని అలజడులు రేపుచు కొందరు నినాదములు చేయుచున్నారు అనగా అక్రూరుడు అంటున్నాడు, మిగిలిన వారు అనుకూలురే కదా, వారిని గూర్చి శ్రద్ధ వహించి ఆదరము చూపినచో
వారి వర్గమే బలమగును అనగా కంసుడు అంటున్నాడు, వసుదేవుడు మా తండ్రియు రాజ్యకంటకులైనారు. వసుదేవుడు వ్రజగణమును బలిష్టము చేసి విప్లవమునకు బీజములు నాటి బందీకృతుడయ్యను అనగా అక్రూరుడు అంటున్నాడు. అతడు సహజముగా సద్గుణవంతుడే, మంచితనమునకు మంచివాడే. ఇప్పటికిని అతనికి నీపై కోపము లేదు. నిన్ననే దేవకీ వసుదేవులను చూచి వచ్చి తిని. నీకు అతనితో వైరము కన్నా మైత్రియే ప్రస్తుత కార్యమునకు ఆనుకూల్యము కలిగించును. అతనితో శత్రుత్వం కాదయ్యా, అతనితో మైత్రి చెయ్యి, ప్రస్తుతము నీకు పని అనుకూలమవుతుంది అంటున్నాడండి. మంచి మాట చెప్పాడు. కంసుడు అంటున్నాడు, దేవకి అష్టమగర్భ సంజాతుడైన శిశువు నన్ను చంపునని కదా అశరీరవాణి పలికినది. ఇక వసుదేవునితో మైత్రి ఎట్లు పొసగును? ఇప్పుడు ఆమెకు 9వ మాసము నిండుచున్నది. ఆ శిశువుని ఎత్తుకొని పెంచి పెద్దవాణిని చేయమందురా అన్నాడండి. అనగా అక్రూరుడు అంటున్నాడు, అది ఒక్కటే నీ మృత్యుభీతి దాటుటకు మార్గము. ఈయనకి చావు భయం ఉంది కదండి. ఈ మృత్యుభీతి దాటడానికి మార్గం ఏమిటి అంటే అది ఒక్కటే అంటున్నాడండి అక్రూరుడు. ఏది ఒక్కటే? ఆ శిశువుని ఎత్తుకొని పెంచి పెద్దవాణిని చేయమందురా అన్నాడు కదండి. అవునయ్యా, అదే చెయ్యాలంటున్నాడు. శత్రువుగా చూచుట వలన నరుడు శత్రువగుచున్నాడు. అతనిని నీ యందు ఇమిడ్చుకొని ఆశ్రితునిగా స్వీకరించినచో అదుపున ఉంచవచ్చును అనగా కంసుడు అంటున్నాడు, మీ సిద్ధాంతము విచిత్రముగా ఉన్నది. అందు సత్యము లేకపోలేదు అని కూడా భ్రమ కల్పుచున్నది అనగా అక్రూరుడు అంటున్నాడు. దానిని భ్రమ అనుకొని శత్రువులను పెంచుకొనరాదు. దీపమును చూచుటకు ఇష్టపడనిచో తన క్రీనీడయే తన్ను ఎదిరించును. దీని యందు ఏమరుపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలచకొనుచున్నావు అనగా కంసుడు అంటున్నాడు, మీరు చెప్పిన సిద్ధాంతము నిజముగా క్షేమంకరమే అయినను ప్రస్తుత విషయమున సమయము దాటిపోయినది. ముందే మీరు నాకు ఈ మంత్రము ఉపదేశించి ఉన్నచో పరిస్థితులు వేరుగా ఉండేటివి. ఇప్పుడు ఎచ్చట చూచినను నాకు శత్రువులే. వసుదేవుడు, నందుడు, వ్రజగణము నేడు నా శత్రుకూటమియే. మా తండ్రి ఉగ్రసేనుడు నేడు మంచితనము చూపి నన్ను గౌరవించినను నన్ను అవమానించినట్లే అగును. తుదకు నమ్మిన సహచరుడు కేసి కూడా కురు సమ్రాట్టుతో చేతులు కలిపి అపార ధనములార్జించి బలిష్ఠుడైనాడు. ఆజ్ఞపెట్టినచో తిరస్కరించునని కూడా అనిపించుచున్నది. అతడును నాకు శత్రువే అయినప్పుడు ఇక హితులు గాని మిత్రులు గాని ఎవరున్నారు అన్నాడండి కంసుడు. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు, ఆవేశపడకుము, నేను నీకెవడను అనగా కంసుడు అంటున్నాడు, మీరు నిస్సందేహముగా నా హితము కోరిన వారే, అది అట్లుండ నిండు అనగా అక్రూరుడు అంటున్నాడు, అదే పొరపాటు. హితము కోరిన తావును అది అట్లుండనిచ్చుట మార్గము కాదు, దానిని ప్రకాశింపజేసుకొనుట మార్గము. మన హితాన్ని ఎవరైనా కోరితే వాళ్ళని పక్కన పెట్టండి అంటే అది పొరపాటయ్యా. ఆ హితము కోరిన తావును ప్రకాశింపచేసుకోవాలి అంటున్నాడండి అక్రూరుడు. అప్పుడు కంసుడు అంటున్నాడు, మీరు నాకు హితులైనను విశాల జగద్బంధువులై చెరించుచుందురు. దానివలన నాకేమి లాభము? మీరు నా కొలువు వారైనచో నాకు బలమున్నదని భావింపవచ్చును అన్నాడు. అందుకు అక్రూరుడు అంటున్నాడు, దానికి అభ్యంతరము నీవు తప్ప మరెవ్వరూ లేరు. కంసుడు అంటున్నాడు, అయినచో మీరు నాకు అమాత్యులై నా కొలువున ఉండగలరా? ఇట్లు కోరవలెనని పలుమారులు అనుకొంటిని, అభిమానము అడ్డు వచ్చినది. అంటే నాకు మంత్రిగా మీరుండండి అని అడుగుతున్నాడు. అక్రూరుడు అంటున్నాడు, శత్రువులు విఘ్నములు మనలో ఉండును గాని వెలుపల ఉండవు. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలువగలవానికి విఘ్నములు ఉండవు. కనుక కార్యసిద్ధి సుగమము. చాలా ఇంపార్టెంట్ మాటలండి ఇవన్నీ కూడా.
శత్రువులు, విఘ్నములు వీళ్ళు ఎక్కడుంటారు అంటే గనక వేరే ఎక్కడో బయట కాదయ్యా, మన లోపలే ఉంటాయి. మన లోపలే శత్రువులు ఉన్నారు, మన లోపలే విఘ్నములు ఉన్నాయి. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలువగలవానికి విఘ్నములు ఉండవు. కనుక కార్యసిద్ధి సుగమము అంటున్నాడు అక్రూరుడు. అప్పుడు కంసుడు అన్నాడు, రాజరక్తమున అభిమానము లేకుండుట ఎట్లు పసగును అనగా అక్రూరుడు అంటున్నాడు, ఉండవచ్చును, దాని సందర్భమున దానిచే పని చేయించవలెను, నా దగ్గర దాని ప్రసక్తి లేదు అనగా కంసుడు అంటున్నాడు, నేను మిమ్ము అమాత్యులుగా మంత్రాంగము ఉపదేశించు మంత్రిగా వరించుచున్నాను అనగా అక్రూరుడు అంటున్నాడు, దానికి నా అంగీకారము తెలుపుచున్నాను. సర్వకాలములందు నీకు హితుడనై కార్యోపదేశము చేసెదను. అటు పైన జరుగవలసినది నారాయణుని ఆజ్ఞ. విష్ణువే అందరి బుద్ధులయందును వ్యాపించి కార్యముఖమున ప్రచోదనము చేయుచు కర్మానుభవము పూర్తి చేయించును అనగా కంసుడు అంటున్నాడు, నాకు విష్ణుమంత్రము ఉపదేశింపుడని నారద మహర్షిని పలుమారులు కోరియింటిని. అతడు వాసుదేవ మంత్రము ఉపదేశింతుననెను. ఇంకను సమయము రాలేదని చెప్పెను. మీరు నాకు విష్ణుమంత్రమును ఉపదేశింతురా, మీరును పరాశరుల శిష్యులు కదా అన్నాడు. అనగా అక్రూరుడు అంటున్నాడు, పరాశరులే నారదుని శిష్యులు. నారదుడే సమయము కాదన్నప్పుడు వేచియుండుటయే మార్గము. అది కాక అడిగినచో మంత్రము కాదనియు, అడుగక ఇచ్చినచో మంత్రమగుననియు పెద్దలు చెప్పుదురు. అంటే మనము అడిగి మంత్రమును ఉపదేశించుకోవటం కాదండి, అడగకుండా పెద్దలే మంత్రం ఇవ్వాలి. అప్పుడు కంసుడు అంటున్నాడు, పరమరహస్యమైన ఒక విషయమును మీకు చెప్పుచున్నాను. దేవకి అష్టమ గర్భము ధరించిన వార్త చెవి సోకినప్పటి నుండి నా హృదయమున భీతి ప్రవేశించి తొలుచుకొని తినుచున్నది. మొన్నటి వైశాఖ మాసము ప్రవేశించినప్పటి నుండి నన్నెవరో వెన్నాడుచున్నట్టున్నది. పూర్ణిమ నాటి రాత్రి నిద్రలో నా చుట్టూను 6 శిశువులు రోదించుచున్నట్లు దారుణమైన స్వప్నము కలిగినది. 7వ శిశువు నాగుపామై ప్రాకి నన్ను సమీపించుచున్నట్లు తోచెను. ఇంతలో 8వ శిశువు కరాళదంష్ట్రలతో వికట అట్టహాసములతో ఒక త్రిశూలము ధరించిన స్త్రీ శిశువు వలె కనుపించినది. అష్టమగర్భము అని నిశీధాకాశము నుండి కేకలు వినిపించినవి. కలత నిద్రగా మెలకువ వచ్చినది. నాటి నుండి నేటి వరకు కంటిపై కునుకులేదు. నిద్రవచ్చునేమో అను భీతి గుండెలలో మేకుదింపినట్లు బాధించుచున్నది. అప్పటికే కేసి హస్తినాపురాధీసునితో చేతులు కలుపుట జరిగినది. నందగోపుడు గ్రామవాసులను స్వతంత్రులుగా చేసి సుక్కము చెల్లింపనీయకుండా అరికట్టునట్టి సన్నాహములు చేయుచున్నాడని వార్తలందినవి. వ్రజగ్రామములలోని యువకులు తిరుగుబాటు చేయుటకు యుద్ధ శిక్షణము పొందుచున్నారట. నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు నందుని దగ్గర లంచములు పుచ్చుకొని వానికి అనుకూలురై ప్రవర్తించుచున్నారు. మధువనమందలి 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణము పలాయితులై నందుని మందలలో చేరిరి. ఈ వార్తలన్నీయు నా డొక్కలో చేరి సుడులు తిరుగుచున్నవి. ఇప్పుడు మన సత్వర కర్తవ్యము నిర్ణయింపుడు అనగా అక్రూరుడు అంటున్నాడు. మొదటి కర్తవ్యము చిత్తశాంతి చేకూర్చుకొనుట. 2వ కర్తవ్యము వసుదేవుని ఉగ్రసేనుని నీవారుగా చేసుకొనుట. కంసుడు అన్నాడు, అది సాధ్యము కాని పని అంటే మంచి మాట నచ్చలేదండి. అప్పుడు అక్రూరుడు అంటున్నాడు, సాధ్యమగునేమో యత్నింపుము. 3వ కర్తవ్యము కేసిని హస్తినాపురాధీసుల కొలువువానిగా పంపివేయుట. 4వ కర్తవ్యము నందగోపుని వ్రజగణములలో కొందరిని పిలిపించి సన్మానించి భూదానము చేసి కృషికర్మలో నియుక్తులను చేయుట అనగా కంసుడన్నాడు, ఇది కూడా సాధ్యము కాని పని. అప్పుడు అక్రూరుడు అన్నాడు, అయినచో కాలచక్రమును యథేచ్ఛముగా తిరుగనిచ్చి సమయమునకై వేచియుండుట అన్నాడండి అక్రూరుడు.
అక్రూరుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి వాసుదేవా.